చాలామంది పిల్లలు చదువు మధ్యలో ఆపేసి దానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఏ కారణమైనా కూడా కలుపు మొక్కలాగా పీకేసి మీరు ముందుకు సాగిపోతూ ఉంటేనే జీవితంలో విజయాలననేటిది సాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి తాగుబోతూ, తర్వాత కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకోడు. తల్లి కష్టపడి పిల్లలిద్దరిని చదివిస్తుంది. అందులో ఒక అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు. మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నాడు. ఇంకొక అబ్బాయి ఏమో చదువును పక్కన పెట్టేసి ఆటలాడడం, ఫ్రెండ్స్‌తో తిరగడం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అబ్బాయి ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు మీడియా వాళ్ళెళ్ళి ఈ అబ్బాయిని అడిగారు. "ఎవరు కారణం? నువ్వింత చక్కగా చదువుకోవడానికి కారణం ఎవరు?" అని అంటే, ఆ అబ్బాయి చెప్పాడు, "మా నాన్ననే కారణము" అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ తల్లి కష్టపడి చదివిస్తుంది. అక్కడ తండ్రి తాగుబోతు. కానీ ఆ అబ్బాయి తండ్రి పేరు చెప్పాడు. తర్వాత పెద్ద అబ్బాయిని గూడా అడిగారు. "ఎవరు నువ్వు మరి ఇట్లా కాడానికి కారణం ఎవరు? మీ తమ్ముడు బాగా చదువుకున్నాడు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నువ్వైతే మరి ఇలా తిరుగుతున్నావు కారణం ఎవరు?" అనన. పెద్ద అబ్బాయి కూడా ఏం చెప్పాడు? "మా నాన్ననే కారణము" అని చెప్పాడు. ఇద్దరు పిల్లలు కూడా తమ చిన్నబ్బాయి తన సక్సెస్‌కి కారణం తండ్రి అని చెప్పాడు. పెద్దబ్బాయి తన ఫెయిల్యూర్‌కి కారణం తండ్రి అని చెప్పాడు. చిన్నబ్బాయి తండ్రిలా ఉండకూడదు అనుకున్నాడు. పెద్దబ్బాయి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వెళ్ళాడు. తండ్రిని అనుకరించాడు చిన్నప్పటి నుండి. చిన్నబ్బాయి తండ్రిలా బ్రతకకూడదు బ్రతికితే అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు చిన్నప్పుడే. మనం కూడా మన జీవితంలో చూస్తున్నటువంటివి చెడును వదిలేసి మంచిని మాత్రమే తీసుకోవాలి. ఏదైనా చెడు కనపడుతుంది అంటే ఇలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. కానీ వాటిని అనుకరించి జీవితాలను నాశనం చేసుకోకూడదు.